రాజు అని ఒక పిల్లాడు ఉండేవాడు. అతను ఎప్పుడు చూసినా వాళ్ళ స్నేహితులతో కలిసి వీడియో గేమ్ ఆడుతుండేవాడు. సాయంత్రం అయిన వెంటనే అతని స్నేహితులు మింటూ ఇంకా సిమ్మి వాళ్ళ ఇంటికి వచ్చేవారు. వాళ్ళు గంటలు గంటలు కూర్చుని వీడియో గేమ్ ఆడుతూ ఉండేవారు. మళ్ళీ ఈ విషయం గురించి చాలా కంగారు పడుతూ ఉండేది. అలానే ఈరోజు కూడా మింటూ ఇంకా సిమ్మి గేమ్ ఆడడానికి వస్తారు. రాజు గేమ్ ఆడడానికి పెద్దగా సంతోషంగా ఉండడు. ఏమైంది రాజు? ఇవాళ నువ్వు సంతోషంగా లేవు. ఇంతకుముందు నువ్వెప్పుడూ ఇలా లేవు. నువ్వసలు ఎందుకిలా ఉన్నావు? అరే మింటూ, చూడు, మనం ఇప్పటి వరకు ఉన్న గేమ్లన్నీ ఆడేశాము. కొత్తగా ఆడడానికి ఒక్క గేమ్ కూడా ఏమీ లేదు. ఆడినవి ఆడుతుంటే పెద్దగా మజా ఏం లేదు. అరే అంతేనా రాజు, ఇవాళ మా మామయ్య మా ఇంటికొచ్చారు. వెళ్ళేటప్పుడు నాకు డబ్బులిచ్చి వెళ్ళారు. మనం ఆ డబ్బులతో వెళ్ళి ఒక కొత్త వీడియో గేమ్ తెచ్చుకుందాము. వెళ్దామా ముగ్గురం? అరే వా సిమ్మి, అయితే ఆలస్యం ఎందుకు? మనం ఇప్పుడే వీడియో షాప్కి వెళ్దాము. ఇంకిప్పుడు ఏదైనా కొత్త వీడియో గేమ్ తెచ్చుకుందాం. అందరం కలిసి ఆడదాం. రాజు, మింటూ ఇంకా సిమ్మి ముగ్గురు కలిసి వీడియో గేమ్ షాప్కి వెళ్తారు కొత్త వీడియో గేమ్ తీసుకోవడానికి. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకు అర్థం కాదు ఏ గేమ్ తీసుకోవాలి అని. అప్పుడే సిమ్మి వాళ్ళ దగ్గరికి ఒక వీడియో గేమ్ తీసుకొస్తుంది. చూడండి, ఇది ఒక కొత్త వీడియో గేమ్. ఇది భూతం వీడియో గేమ్. ఇందులో ఒక దెయ్యం ఉంటుందంట. మనం ఆ భూతం ఇంట్లోకి వెళ్ళి ఆ దయ్యాన్ని చంపాలి. అదే ఆట. నేనైతే ఇంకా ఆగలేకపోతున్నాను. పదండి, త్వరగా ఇంటికి వెళ్ళి వీడియో గేమ్ ఆడడం మొదలు పెడదాం. త్వరగా పదండి, పదండి పదండి. లేదు, ఈ గేమ్ ఆడుతుంటే పెద్దగా మజా ఏం లేదు. మింటూ సరిగ్గా చెప్పాడు. దీనివల్ల మజా ఉంటుందని నాకేమీ అనిపించడం లేదు. అరే, మనం ఇప్పటి వరకు ఇలాంటి గేమ్ ఎప్పుడూ ఆడలేదు. ఒకసారి ఆడి చూద్దాం. నేనైతే ఇదే ఆడాలనుకుంటున్నాను. ఓ, మీ ఇద్దరూ భయపడటం లేదు కదా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మాకెందుకు భయం? అయితే మనం ఇదే గేమ్ తీసుకుంటున్నాం, ఓకే? మీ అదే గేమ్ తీసుకోవాలి అని మొండి పట్టుపడుతూ ఉంటుంది. రాజు ఇంకా మింటూ ఇంకా ఏం చేయలేక అదే గేమ్ తీసుకోవడానికి ఒప్పుకుంటారు. వాళ్ళు ఆ గేమ్ తీసుకుని ఇంటికొస్తారు. అప్పుడే రాజు వాళ్ళ అమ్మా నాన్న ఎక్కడికో వెళ్ళడానికి తయారవుతూ ఉంటారు. అప్పుడు, బాబు, మనం ఒక పెళ్లికి వెళ్ళాలి. నువ్వు కూడా వస్తావా మాతో? లేదమ్మా, నేను సిమ్మి మింటూ గేమ్ ఆడుకుంటాం. ఓహో, మళ్ళీ అదే గేమా? మేం పెళ్లి నుంచి రావడానికి లేట్ అవుతుంది. కాసేపు గేమ్ ఆడిన తర్వాత సిమ్మి ఇంకా మింటూ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. నువ్వు ఒంటరివి. ఏంటి నాన్న మీరు? నేనెప్పుడైనా భయపడతానా? మీరు వెళ్ళండి, నేను జాగ్రత్తగా చూసుకుంటాను. ఆంటీ అంకుల్, ఒక పని చేద్దాం. మీరు వచ్చే వరకు నేను ఇంకా మింటూ రాజుతో కలిసి ఉంటాము. కానీ మీరు మా అమ్మా నాన్నలకు ఫోన్ చేసి చెప్పండి. అదైతే మంచిదే. మీరు ముగ్గురైతే కలిసి ఉండండి. ఒకవేళ మీకు ఆకలి అనిపిస్తే కిచెన్ నుంచి ఏదైనా తీసుకుని తినండి, సరేనా? ఇంకా ఏముంది, అమ్మా నాన్న వెళ్ళిపోతారు. మింటూ, రాజు ఇంకా సిమ్మి ఆనందంతో, హాహా, త్వరగా పదండి, ఇంకా ఆలస్యం ఎందుకు? రాజు వీడియో గేమ్ పెడతాడు. ముగ్గురు కలిసి వీడియో గేమ్ ఆడుతూ ఉంటారు. ఇందులో ముగ్గురు ప్లేయర్లు ఒకటేసారి ఆడొచ్చు. ఎంత బాగుంది కదా! ఇవాళ మన ముగ్గురం కలిసి ఒకటే ఆడొచ్చు. చూడు సిమ్మి, ఇందులో ఏమడుగుతుందో? మన పేర్లు అడుగుతుంది, మన ముగ్గురివి కూడా. అయితే త్వరగా రాయి రాజు. అరే, ఇల్లు నిజంగా భయంకరంగా ఉంది. ఇది నీకు అర్థమవుతుందా? అరే, నాకేం తెలుసు? ఈ వీడియో గేమ్ రిమోట్ సరిగ్గా పనిచేయడం లేదు. ఇప్పుడు నేను ఈ గేమ్ ఎలా ఆడాలి? నాకైతే ఏమీ అర్థం కావడమే లేదు. గేమ్ మీద కొన్ని ఇన్స్ట్రక్షన్స్ రాసుంటాయి. అంటే ముగ్గురు ప్లేయర్లకి ఒక్కొక్క గన్ ఇస్తారు. ఒక బుల్లెట్ మాత్రమే ఉంటుంది. 3 బుల్లెట్లు దయ్యానికి తగిలితేనే ఆ దయ్యం అంతమవుతుంది అని రాసి ఉంటుంది. ఇది తేలిగ్గా ఉంది. నేను దెయ్యానికి నేరుగా గురిపెడతాను. కానీ మీరిద్దరూ మాత్రం ఓడిపోకండి. దాని మీద ఇది కూడా రాసి ఉంది, దెయ్యం మనల్ని చంపే కంటే ముందే మనమే చంపేయాలని. ఆహా, ఇది అందరికీ తెలిసిన విషయమే కదా. ఇవన్నీ చదవడం ఆపేయండి. ఇవి ఎలా అయినా అందరికీ తెలిసిన విషయాలే, తెలుసా? మీ రాజు మాటలు పట్టించుకోకుండా గేమ్ ముందుకు తీసుకుని వెళ్ళమని చెప్తుంది. చూస్తూ చూస్తూనే స్క్రీన్ మీద అదే భూతం ఇల్లు వస్తుంది. ఇంకా దయ్యం వాళ్ల ముందుకొస్తుంది. చూస్తూ చూస్తూనే ఆ దయ్యం స్క్రీన్లో నుండి బయటకొస్తుంది. సిమ్మి, రాజు ఇంకా మింటూ దగ్గరికి. అది చూసి ముగ్గురు ఆశ్చర్యపోతారు. చూస్తూ చూస్తూనే రాజు ఇల్లంతా ఆ భూతం ఇల్లులా మారిపోతుంది. వాళ్ళ ముగ్గురు చేతులకి గన్లు వస్తాయి. వాళ్ళు ఆ ఇంట్లోకి వెళ్ళిపోతారు. సిమ్మి, రాజు ఇంకా మింటూ త్వరగా అక్కడి నుంచి పారిపోయి ఒక గదిలో దాక్కుంటారు. ఆ గది చూడ్డానికి చాలా చీకటిగా ఉంటుంది. ఇదంతా ఏం జరుగుతుంది రాజు? అరే, నన్నెందుకు అడుగుతున్నావు సిమ్మి? ఈ గేమ్ నువ్వే తీసుకొచ్చావు కదా.
నువ్వే చెప్పేమవుతుందో. నాకు అనిపిస్తుంది ఆ దెయ్యం గేమ్లో నుంచి బయటకు వచ్చేసింది అని. రాజు మీ ఇంటినిది భూతం ఇంటిలా మార్చింది. అరే ఇప్పుడు మనం ఏం చేయాలి? మనం చనిపోతామా? ఏంటి చేసేదేముంది, మనం ఈ గేమ్ ఆడాల్సిందే. మనం మన 3 గన్లతో దయ్యానికి గురిపెట్టి కాల్చాలి. ఒకవేళ ఒక గన్ను గురి తప్పినా కూడా గేమ్ ఓవర్, ఇంకా మనం కూడా చనిపోతాం. ఈ గేమ్ చాలా భయంకరంగా ఉంది సిమ్మి. నేను మా అమ్మ నాన్నల దగ్గరికి వెళ్ళిపోవాలి. అరే పిచ్చి మాటలు మాట్లాడక మింటూ, ఇప్పుడు మనం తప్పించుకోలేము. ఎలా అయినా సరే మనం ధైర్యంగా ముందుకు వెళ్ళి ఆ దెయ్యాన్ని ఎదుర్కోవాలి. అప్పుడే మనం ఇక్కడి నుంచి తప్పించుకోగలం. ఇప్పుడు డోర్ దానికదే ఓపెన్ అవుతుంది. దయ్యం లోపలికి వస్తుంది. ఇక్కడ దాక్కున్నారా మీరు? మీకైతే దాక్కోవడం కూడా రాదు. మరి మీరు ఈ గేమ్ ఎలా గెలుస్తారు? మీరు పక్కా చనిపోతారు. దయ్యం రాజును పట్టుకుంటుంది, ఇంకా చంపేస్తుంది. చూసి సిమ్మి ఇంకా మింటూ ఆశ్చర్యపోతారు. ఈ దెయ్యం రాజుని నిమిషంలో చంపేసింది. మనం ఓడిపోయాం. ఇక మనం ఏం చెయ్యాలి? దయ్యం సిమ్మి ఇంకా మింటూని కూడా చంపేస్తుంది. వాళ్ళ ముగ్గురు మళ్ళీ అదే గదిలోకి వస్తారు, ఎక్కడైతే గేమ్ మొదలవుతుందో. అరే ఏంటి, మన ముగ్గురం చనిపోయాం కదా? అంటే కలలో ఉన్నామా? రాజు సిమ్మి అలా చూడు, స్క్రీన్ పైన ఏం రాసిందో. ఈ గేమ్లో మనకి 3 ప్రాణాలు ఉంటాయి. అందులో మనం 1 కోల్పోయాం కాబట్టి ఇంకా మనకి 2 ఛాన్సులు మాత్రమే ఉన్నాయి దెయ్యంని చంపడానికి. అరే మనం ఆ దెయ్యాల్ని చంపేయాలి, లేకపోతే అవి మనల్ని చంపేస్తాయి కూడా. అయితే త్వరగా పద రాజు, మనం త్వరగా వెళ్ళి దాక్కుందాం. అరే అది మనం ఇప్పుడు చేయకూడదు. మనమే దాన్ని వెతకాలి, ఆ దెయ్యాన్ని చంపడానికి. సరేనా? అయితే సరే పద, వెళ్ళి ఆ దెయ్యాన్ని వెతికి దాన్ని అంతం చేద్దాం. ఈ గేమ్ని పూర్తి చేద్దాం. మీ రాజు ఇంకా మింటూ ఆ భూతం ఇంట్లో మొత్తం ఆ దయ్యాన్ని వెతుకుతుంటారు. ఆ ఇంట్లో చాలా గదులుంటాయి. ముగ్గురు ఒక్కొక్క గదిగా అన్ని గదులు చూస్తుంటారు. కాని వాళ్ళకి ఆ దయ్యం ఎక్కడా కనబడదు. కాని అప్పుడే ఆ దయ్యం హఠాత్తుగా రాజు మీదికి దూకుతుంది. అరే ఈ దెయ్యం అయితే పైన అతుక్కుని ఉంది. దాన్ని త్వరగా కాల్చేసేయ్, అది రాజుని చంపే కన్నా ముందే. ఇటు దయ్యానికి గురిపెడతాడు. కాని పొరపాటున బుల్లెట్ రాజుకు తగులుతుంది. చనిపోతాడు. తర్వాత ఆ దయ్యం మింటూ ఇంకా సిమ్మిని కూడా చంపేస్తుంది. ఆ తర్వాత వాళ్ళ ముగ్గురు మళ్లీ బ్రతుకుతారు. గేమ్లో ఉన్న స్టార్టింగ్ రూమ్కి వచ్చేస్తారు. ఓహో మింటూ, నువ్వు ఒక్క పని కూడా సరిగ్గా చేయవు కదా. నువ్వు దాని బదులు నన్ను కాల్చేశావు. అరే నన్ను క్షమించు రాజు, నేను సరిగ్గా గురిపెట్టలేకపోయాను. అయితే నువ్వు మళ్ళీ తప్పుగా గురిపెట్టే అవకాశం ఉంది. మనకు ఇది ఆఖరి అవకాశం. రాజు 3 గన్నులు తీసుకుని దానిలో ఏదో చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత వాళ్ళ ముగ్గురు కలిసి అదే గదిలోకి వెళ్తారు, ఎక్కడైతే వాళ్ళు చివరిసారి చనిపోయారు. దయ్యం ఇప్పుడు కూడా అదే గోడకి అతుక్కుని ఉంటుంది. నువ్వు నన్ను కాలుస్తావా? దయ్యం కిందకు దూకుతుంది. మింటూ చేతిలో నుండి గన్ లాక్కుని దాన్ని విరగ్గొడుతుంది. చూడు, ఇప్పుడు నీ తుపాకీ విరిగిపోయింది. ఇంక నువ్వు నీ స్నేహితులు ఎప్పటికీ కూడా గెలవలేరు. ఇప్పుడు మీరు చావడం ఖాయం. దయ్యం మింటూని చంపబోతుంది. అంతలోనే సిమ్మి ముందుకు వచ్చి దయ్యం పైన గురిపెట్టి ఒకటి తర్వాత ఒకటి 3 గోళీలు దయ్యానికి గురిపెట్టి కాలుస్తుంది. దయ్యం వెంటనే చనిపోతుంది. ఆ తర్వాత రాజు ఇల్లు కూడా మళ్ళీ ముందులాగా మారిపోతుంది. ఇవాళ మనం కొంచెంలో తప్పించుకున్నాము. నేననుకోలేదు గేమ్ నుంచి బయటకు వస్తామని. అవును, మంచి జరిగింది. నేను 3 గోళీలు సిమ్మి గన్లో వేశాను. తన గురి తప్పదని నాకు తెలుసు. ఆహా, మనం ఈ గేమ్ కూడా గెలిచాము. వెంటనే నేను దీన్ని తీసుకెళ్లి చెత్త కుండీలో పడేస్తాను. ఇవాల్టి నుంచి నేను ఇంకెప్పుడు ఇలాంటి భయంకరమైన గేమ్స్ ఆడను. లేదు సిమ్మి, దీన్ని కాల్చేద్దాం. ఒకవేళ ఇది చెత్తకుండీలోంచి ఎవరైనా తీసుకుని ఆడుకుంటే వాళ్ళకు కూడా ప్రమాదమే కదా. సిమ్మి, రాజు ఇంకా మింటూ ఆ గేమ్ కాలుస్తారు. ఈ విషయం ఎప్పటికీ వాళ్ళ ముగ్గురు మధ్యనే ఉండిపోతుంది.